హే గాయ్స్, ఇది వచ్చేసి మా పాపది ఫస్ట్ బర్త్డే. మేము మా విలేజ్లో చేసుకున్నాము. దట్టు మేము ఆఫ్టర్నూన్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకనంటే వచ్చి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టుగా. నేను చాలా చిన్నగా చేసుకున్నాము, పెద్దగా చేసుకునే థాట్ లేదు. అయినా కూడా అప్పటికి మా తమ్మునికి చెప్పాను, చిన్నగా ఇంట్లోనే కేక్ కట్ చేసి దగ్గరున్న వాళ్ళకి ఇన్వైట్ చేసి చిన్నగా సెలబ్రేషన్ చేసుకుందాం, అంతేగాని పెద్దగా ఏమొద్దు అని. అప్పటికి మా తమ్ముడు ఆ డెకరేషన్తో నాకు సర్ప్రైజ్ ఇచ్చిండు. నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ బెలూన్స్తో అలానే అనుకున్నాను. సో అది కూడా చాలా బాగానే డెకరేట్ చేసి, ఫుడ్ కూడా బయట నుంచి అంటే మీరే చేయండి అని చెప్పి తర్వాత నాకు వద్దని చెప్పాడనమాట. సో బయటే ఇచ్చేసాడు ఫుడ్ కూడా. పర్లేదు, చిన్నగా చేసుకున్నా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నాకు పెద్దగా చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, అంతమందిని ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చేసే థాట్ కూడా లేదు. అండ్ అందుకనేసి అంత పూర్తిగానే మేనమామ కొడల కోసం చేశాడు. నేను వద్దన్నప్పటికీ అంత పూర్తిగానే చేశాడు. సో ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య, మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట తను. సో వాళ్ళతోని డ్యాన్స్ చేయడం, కొంచెం ఆ వైబ్ని ఎంజాయ్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. సో అందరూ తినేసి అప్పటికి వెళ్ళిపోదాము అనే ప్లానే ఉంది. ఎందుకంటే చాలా లాంగ్ కదా, అంటే చాలా అంటే కూడా బాన్స్వాడ, నిజామాబాద్ అలా కొంచెం ఇంకా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. సో అలా అనేసి తొందరగా కంప్లీట్ చేసేస్తే ఇంకా వెళ్ళిపోతారు కదా అన్నట్టు చేసేసాము. సో ఈవినింగ్స్ మేము పిక్చర్స్ దిగాము, కొన్ని పిక్చర్స్ కానీ కొంచెం ఆ వైబ్ని ఎంజాయ్ చేయడం, డ్యాన్స్ కానీ అవన్నీ అయ్యాయి. సో మా మమ్మీ కానీ మా అమ్మమ్మ కానీ చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే నా మ్యారేజ్ కన్నా మా వేద పుట్టిన తర్వాత ఈ సెలబ్రేషన్ అనేది మా ఇంట్లో పెద్దది. సో అందుకనేసి మా మమ్మీ కానీ మా తమ్ముడు కానీ అందరూ హ్యాపీ.